నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అత్యాశ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పేద రైతు పొలం దున్నుతూ, దేవుడా, నా కష్టాల్ని తీర్చే మార్గం చూపవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే చిన్న పెట్టె దొరికింది. అంతలోనే ఆకాశవాణి, ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది, దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది, చేయి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది, నీకు కావాల్సినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పడేశాక మాత్రమే నువ్వు డబ్బును ఖర్చు చేయాలి. అలా కాక మధ్యలో ఖర్చు చేస్తే నీవు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది అని చెప్పింది. రైతు పరమానందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రల్లా పెట్టెలో నుండి బంగారు నాణేలు తీసి ఒక పెద్ద సంచి నింపాడు. ఆ మర్నాడు కూడా తిండి నిద్ర మానేసి మరీ నాణేలు తీసి మరో పెద్ద గోనె సంచి నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్నా, నిద్రపోయినా సమయం వృధా అవుతుందని అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా, తాగకుండా, నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపు 10 గోనె సంచుల నాణేలు కూడబెట్టాడు. అప్పటికీ ఆశ తీరలేదు, పని ఆపలేదు. తన అత్యాశకు ఫలితంగా బాగా నీరసించిపోయి చివరకు ఒకరోజు మరణించాడు, ఏది అనుభవించకుండా. సమాప్తం.